హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆగస్ట్ 8, 2024 ఎర్లీ మార్నింగ్ నాగ చైతన్య శోభిత గార్ల ఎంగేజ్మెంట్ జరిగింది. కంగ్రాచులేషన్స్. కానీ దీని వెనుక ఏం జరిగింది? నాగ చైతన్య మరియు శోభిత గారు ఇప్పుడే కాదు, గత 4 సంవత్సరాల నుండే రిలేషన్షిప్లో ఉన్నారు. అంటే సమంత నాగ చైతన్య గార్ల మ్యారేజ్ అయిన తర్వాత కూడా. అయితే శోభిత గారి విషయం తెలుసుకున్నాకే నాగ చైతన్య సమంత గారి మధ్యలో గొడవైందా అంటే ఇది కూడా ఒక కారణమైన చెప్పాలి. కానీ మేజర్ రీజన్ మరొకటి ఉంది. సమంత గారు నాగ చైతన్య గారిని మ్యారేజ్ చేసుకున్నాక డీసెంట్ కంటెంట్ ఉన్న మూవీసే చేసింది, లైక్ ఓ బేబీ, యశోద లాంటివి. ఆ తర్వాత బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ ఆఫర్స్ రావడం జరిగింది. కానీ ఈ విషయం నాగ చైతన్య గారికి మరియు వారి కుటుంబానికి నచ్చలేదు. సమంత గారితో బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ చేయకు అని చెప్పాడు. కానీ సమంత గారు ఒక హీరోయిన్ అయ్యాక డీసెంట్ కంటెంట్తో పాటు బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ కూడా చేయాలి, అలా అయితేనే ఆఫర్స్ వస్తాయని చెప్పింది. కానీ ఇక్కడ నాగ చైతన్య గారు ఎలా ఆలోచించారంటే, తెలుగు ఇండస్ట్రీలోనే పేరున్న కుటుంబం కదా, ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తే కుటుంబం పరువు ఏం కావాలి అనే కోణంలో నాగ చైతన్య గారు ఆలోచించారు. కానీ సమంత గారికి ఈ ఆలోచన నచ్చలేదు. అలా మాట పెరిగి గొడవకు దారితీసింది. అయితే ఈ టైంలోనే శోభిత గారి విషయం సమంత గారికి తెలిసింది. శోభిత, నువ్వు రిలేషన్షిప్లో ఉన్నారా అని నాగ చైతన్య గారిని అడిగితే, లేదు, ఇది కేవలం సోషల్ మీడియా స్ప్రెడ్ చేసింది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ బోల్డ్ కంటెంటే చేయడం సమంత నాగ చైతన్య గారుల విడాకులకు కారణమైతే, మరి శోభిత గారు కూడా బోల్డ్గా ప్రీవియస్ మూవీస్లో నటించడం జరిగింది కదా, అలాగే సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. కాబట్టి బోల్డ్ కంటెంట్ చేయడం అనేది వీరిద్దరి విడాకులకు కారణం కాదు అని నా ఆలోచన, అభిప్రాయం. ఏది ఏమైనా శోభిత నాగ చైతన్య గారు ఫారెన్లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇంకా అనుమానాలకు దారితీసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్తో కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సమంత గారు నాగ చైతన్య గారికి ప్రపోజ్ చేసింది కూడా ఆగస్ట్ 8 నాడే. ఇది కావాలని చేశారో అనుకోకుండా జరిగిందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి ఒక విషయంగా మారింది. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మ్యారేజ్ కూడా ఈ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి నాగ చైతన్య శోభిత గారికి కంగ్రాచులేషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.